హలో అండి, ఎలా ఉన్నారు? ఇవాళ రేపు చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే వాళ్ళ బిజినెస్ కి సంబంధించిన మార్కెటింగ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మిగతా వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో మార్కెటింగ్ పైన ఫోకస్ చేయకపోతే మనం ప్రాఫిట్స్ వైపు అడుగులు వేయలేము. సో ఇవాళ మన వీడియోలో మనము మన బిజినెస్ ని గూగుల్లో ఎలా లిస్ట్ చేయాలి అనే విషయం దాని గురించి తెలుసుకుందాం. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనము మన బిజినెస్ ని గూగుల్లో లిస్ట్ చేస్తే మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అని. ఒకటి, గూగుల్లో మన బిజినెస్ ని మనం లిస్ట్ చేయడం ద్వారా గూగుల్ మ్యాప్స్ లో మనము మన బిజినెస్ గురించి లొకేట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక ఫుడ్ బిజినెస్ అనుకుందాం. సో ఒక ఏరియాలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో ఉన్న ఒక ఏరియాకి వెళ్ళి ఆ ఫుడ్ రెస్టారెంట్ నియర్ బై మీ అని కొట్టినప్పుడు అక్కడికి వచ్చే ప్లేసెస్ లో మీ ప్లేస్ కూడా రావాలి అనుకుంటే మనం గూగుల్లో మన బిజినెస్ ని లిస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు దీని వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ ఎవరైనా కస్టమర్ మీ ఫుడ్ హోటల్కి వచ్చినప్పుడు, మీ రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఆ ఫుడ్ వాళ్ళకి నచ్చితే అక్కడ వాళ్ళు కింద రివ్యూ ఇవ్వడానికి కూడా అక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఆ రివ్యూస్ కారణంగా ఎంత మంచి రివ్యూస్ వస్తే మీ బిజినెస్ అనేది అంత మంచిగా గ్రో అవుతుంది. సో ఒక బిజినెస్ ప్రొఫైల్ ని, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ దాంతో పాటు గూగుల్ మ్యాప్ లో మన బిజినెస్ ని ఎలా లొకేట్ చేసుకోవాలో మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబ్దుల్ సయ్యద్, యు వాచింగ్ బాస్ వాలా. సో ఎస్, మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం మన ఛానల్లో ఒక బిజినెస్ సిరీస్ ని స్టార్ట్ చేసాము. అండ్ ఇవాళ ఎపిసోడ్ 3. అండ్ ఈ ఎపిసోడ్ 3 లోని భాగంగా మనము గూగుల్లో మన బిజినెస్ ప్రొఫైల్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు లైవ్ లో నేను చేసి చూపిస్తాను. సో ముందు మీరు క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ ఫర్ బిజినెస్ అని టైప్ చేయండి. సో ఇలా గూగుల్ ఫర్ బిజినెస్ అని టైప్ చేసిన తర్వాత కింద మీరు కాస్త స్క్రోల్ చేస్తే ఇలా మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ గెట్ లిస్టెడ్ ఆన్ గూగుల్ అని. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఒక విండో కనిపిస్తుంది. సో అయితే ఇక్కడ మీరు ఒకసారి చదివితే, టర్న్ పీపుల్ హూ ఫైండ్ యూ ఆన్ గూగుల్ సెర్చ్ అండ్ మ్యాప్స్ ఇన్ టు న్యూ కస్టమర్స్ విత్ ఫ్రీ బిజినెస్ ప్రొఫైల్ ఫర్ యువర్ స్టోర్ ఫ్రంట్ ఆర్ సర్వీస్ ఏరియా. సో మనకు గూగుల్ ఒక ఫ్రీ బిజినెస్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఇస్తుంది. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇక్కడ మనం ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ నౌ పైన క్లిక్ చేయాలి. సో స్టార్ట్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత సో మనకు ఈ రకంగా ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ బిజినెస్ నేమ్. సో మీరు మీ బిజినెస్ నేమ్ ఏంటి? సో ప్రతి ఒక్కరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఏదైనా బ్రాండ్ గురించి వాళ్ళు స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు పేర్లు పెట్టుకుంటారు. అది క్లోత్ స్టోర్ కావచ్చు, ఆర్ రెస్టారెంట్ కావచ్చు, ఆర్ ఎనీ అవ్వండి, ఒక కిరాణం స్టోర్ అయినా కూడా ఏదో ఒక పేరు పెట్టుకుంటారు. సో నేను దీనికి సంబంధించి ప్రెసెంట్ ఒక రెస్టారెంట్ అనుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రెస్టారెంట్ ఉంది అనుకుందాం. సో నేను నా రెస్టారెంట్ ని గూగుల్లో ఎలా లిస్ట్ చేయాలో మీకు చేసి చూపిస్తున్నాను. అయితే నా బిజినెస్ పేరు వచ్చి నేను మై టిఫిన్ సెంటర్ అని పెట్టాను. కింద కేటగిరీ బిజినెస్ కేటగిరీ. సో మీ బిజినెస్ ఏ కేటగిరీలో ఉంటుంది? ఇప్పుడు నేను టిఫిన్ సెంటర్ చెప్తున్నా కాబట్టి ఫుడ్ కేటగిరీ కిందకి వస్తుంది. ఒకవేళ మీరు క్లాతింగ్ బ్రాండ్ పెట్టినా, ఆర్ లేకపోతే కిరాణా స్టోర్ పెట్టినా, ఆర్ ఇంకేదైనా బిజినెస్ పెట్టినా దానికి సంబంధించిన కేటగిరీ కూడా ఇక్కడ కింద లిస్ట్ అయి ఉంటుంది. దాన్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫుడ్ అని టైప్ చేశాను. సో ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. ఫుడ్ కోర్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు క్లాతింగ్ బ్రాండ్ అయితే అక్కడ క్లాతింగ్ బ్రాండ్కి సంబంధించిన కేటగిరీస్ మీరు టైప్ చేస్తే కేటగిరీస్ వస్తుంది. ఆ కేటగిరీస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు యాడ్ అ లొకేషన్ కస్టమర్స్ కెన్ విజిట్ లైక్ అ స్టోర్ ఆర్ ఆఫీస్. సో గూగుల్ మనల్ని అడుగుతుంది, నీ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని గూగుల్లో లొకేట్ చేయాలనుకుంటున్నావా? అయితే లొకేట్ చేయాలి అనుకుంటే ఎస్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఆ తర్వాత మన బిజినెస్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇండియా స్ట్రీట్ అడ్రస్ వచ్చేసి లెట్స్ సే ఇప్పుడు నా బిజినెస్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉందనుకుందాం. సో ఇక్కడ నేను మాదాపూర్ అని టైప్ చేస్తున్నాను. సో మీ బిజినెస్ ఎక్కడ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా అవ్వనివ్వండి, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఆర్ కర్నూల్, ఏ సిటీ అయినా అవ్వనివ్వండి. సో అక్కడ ఏ ఏరియాలో మీ బిజినెస్ ఉందో అక్కడ ఎంటర్ చేసి మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ సిటీ వచ్చేసి నేను హైదరాబాద్ అని టైప్ చేసా. పిన్ కోడ్ వచ్చేసి 500081. సో మీ ఏరియా పిన్ కోడ్ ఏది ఉంటుందో ఆ పిన్ కోడ్ టైప్ చేయండి. సో మాదాపూర్ కాబట్టి స్టేట్ వచ్చేసి తెలంగాణ ఉంటుంది. తెలంగాణ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఆ తర్వాత సో ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈజ్ దిస్ యువర్ బిజినెస్ అని ఒక ఆప్షన్ వచ్చింది. అంటే ఆల్రెడీ మీ బిజినెస్ లిస్ట్ అయి ఉందా అని కొన్ని పేర్లను చూపిస్తుంది. ఒకవేళ ఇందులో మీ బిజినెస్ పేరు ఆల్రెడీ ఉంటే అదే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ నన్ ఆఫ్ దీస్ అని దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఒక మ్యాప్ వస్తుంది. అంటే ఈ మ్యాప్లో
మీ బిజినెస్, మీ స్టోర్ కావచ్చు, మీ రెస్టారెంట్ కావచ్చు, లేదా మీ షాప్ కావచ్చు ఎక్కడుందో ఇక్కడ మీరు లొకేట్ చేసుకోవచ్చు. అలా లొకేట్ చేయడానికి ఇక్కడ అడ్జస్ట్ పైన క్లిక్ చేసి మీరు కర్సర్తో మూవ్ చేసి మీ అడ్రస్ ఎక్కడుందో లొకేట్ చేసుకోవచ్చు. జూమ్ చేయడానికి ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ చేస్తే జూమ్ అవుతుంది, లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో మీరు ఇలా మూవ్ చేసుకుంటూ మీ షాప్ లేదా మీ స్టోర్ ఎక్కడుందో మీరు లొకేట్ చేయాలి. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి నేను ఇక్కడ మాదాపూర్లో ఉన్న 100 feet రోడ్ దగ్గర నేను మార్క్ చేశాను. మార్క్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత డూ యూ ప్రొవైడ్ డెలివరీస్ ఆర్ హోమ్ అండ్ ఆఫీస్ విజిట్ అంటే ఒకవేళ మీరు ప్రొవైడ్ చేసే సర్వీసెస్, ఒకవేళ మీది క్లాతింగ్ బ్రాండ్ అనుకుందాం, సో మీకు స్టోర్ తో పాటు ఆన్లైన్ డెలివరీతో పాటు మీరు ఇంటికి కస్టమర్స్ కి మీ ప్రొడక్ట్స్ డెలివరీ చేస్తున్నారా, అలా అయితే ఎస్ పైన క్లిక్ చేయండి, లేకపోతే నో పైన క్లిక్ చేయండి. నేను ఎస్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఆఫ్టర్ దాట్ యాడ్ ఏరియాస్ యూ సర్వ్ అంటే మాదాపూర్ అని పెట్టాను, కానీ మీరు మాదాపూర్తో పాటు ఎక్కడెక్కడ ఒకవేళ మీరు ఆన్లైన్ డెలివరీ పెట్టినట్లయితే ఆప్షన్స్లో ఏ ఏరియాస్ వరకు మీరు మీ ప్రోడక్ట్స్ని పంపిస్తారో అక్కడ టైప్ చేయాలి. సో ఇక్కడ నేను మాదాపూర్ అని టైప్ చేశాను. దాని తర్వాత హైటెక్ సిటీ అని టైప్ చేశాను. ఆఫ్టర్ దట్ హైదరాబాద్, దాని తర్వాత పంజాగుట్ట. సో ఇలా కొన్ని ఏరియాస్ మీరు యాడ్ చేసుకుంటే, అంటే మీ బిజినెస్ మీరు మీ దగ్గరలో ఉన్న ఎన్ని ఏరియాస్ యాడ్ చేస్తే అంతవరకు గూగుల్ మీ బిజినెస్ని చూపించే ఆస్కారం ఉంటుంది. సో అలా మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ ఒక 10 to 15 ఏరియాస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అగైన్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాట్ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఒకవేళ మిమ్మల్ని కస్టమర్ అప్రోచ్ అవ్వాలి అంటే అక్కడ డెఫినెట్గా మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉండాలి, కాబట్టి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెబ్సైట్, ఒకవేళ మీ బిజినెస్కి ఏదైనా వెబ్సైట్ ఉంటే అక్కడ వెబ్సైట్ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ లేకపోతే అది ఆప్షనల్, చేయకపోయినా ఏం కాదు. సో దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మన ఫోన్ నెంబర్ని వెరిఫై చేసుకోవాలి. ఎస్ ఈ ఫోన్ నెంబర్ మనదే, మన బిజినెస్దే అని చెప్పి మనం వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ ఆప్షన్స్ ఫోన్ కోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఆ తర్వాత టెక్స్ట్ మెసేజ్లో మీకు కోడ్ కావాలా లేదా కాల్లో కోడ్ కావాలని అడుగుతుంది. సో మీరు టెక్స్ట్ మెసేజ్ ఆర్ కాల్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టెక్స్ట్ మెసేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసినప్పుడు వెంటనే మీ మొబైల్ ఫోన్కి 6 digit ఒక కోడ్ వస్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎస్ చేసిన తర్వాత వెరిఫై చేయాలి. సో ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ పిన్ కోడ్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్కి ఏదైనా కోడ్ వచ్చినా, ఏటీఎం కి సంబంధించిన కోడ్ వచ్చినా, ఓటీపీ వచ్చినా దయచేసి మీరు ఎవరితో షేర్ చేసుకోకండి. ఒకవేళ బ్యాంక్ ఎంప్లాయీస్ పేరు మీద, గవర్నమెంట్ అఫీషియల్స్ పేరు మీద చాలా మంది ఫోన్ చేసి మీ ఓటీపీ చెప్పండి ఆర్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి అంటే దయచేసి మీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని ఎవరితో షేర్ చేసుకోకండి. ఎందుకంటే ఒకవేళ అలా షేర్ చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని సైబర్ నేరగాళ్ళు మోసం చేసి మీ దగ్గర ఉన్న డబ్బుని వాళ్ళు తీసేసుకునే ప్రమాదం కూడా ఉంది. సో ఓటీపీ కానీ కోడ్స్ కానీ ఇలాంటివి ఎవరికి కూడా దయచేసి షేర్ చేయకండి. సో మన వీడియోలోకి ముందుకు వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసింది యు హావ్ బీన్ వెరిఫైడ్ బై గూగుల్ అని వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే వెరిఫికేషన్ అంటే ఈ వెరిఫికేషన్ అండర్ రివ్యూలో ఉంది. సో ఇట్ విల్ టేక్ 5 days అని ఇక్కడ మనకు చూపిస్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీ బిజినెస్ అవర్స్ అంటే మీ రెస్టారెంట్ కావచ్చు, మీ స్టోర్ కావచ్చు ఆర్ మీ రీటైల్ స్టోర్ కావచ్చు, వీక్లీ ఎన్ని డేస్ ఓపెన్ ఉంటుంది అండ్ టైం పీరియడ్ ఏంటి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఓపెన్ ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఫుడ్ బిజినెస్ పెట్టాను కాబట్టి ఫుడ్ మనకు 7 days చాలా డిమాండ్ ఉంటుంది మార్కెట్లో. సో అందుకే ఇక్కడ నేను 7 days ఇక్కడ ఓపెన్లో పెట్టేశాను. అండ్ దాంతోపాటు టైమింగ్స్, ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు ఉంటుందో కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే మార్నింగ్ 5 to ఈవినింగ్ 9 అని పెట్టుకున్నాను. ఇవే టైమింగ్స్ పెట్టుకోవచ్చు ఆర్ డేని బట్టి మీరు టైంని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే సేమ్ టైమింగ్స్ పెడుతున్నాను. సో ఎస్ ఈ రకంగా మీ బిజినెస్ అవర్స్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత యాడ్ బిజినెస్ డిస్క్రిప్షన్ అంటే ఒకవేళ ఎవరైనా మీ బిజినెస్ గురించి తెలుసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేసి మై టిఫిన్ సెంటర్ అని కొట్టా. సో ఆ మై టిఫిన్ సెంటర్లో అసలు సర్వీసెస్ ఏమున్నాయి, టిఫిన్ సర్వీసెస్ ఉన్నాయా, లంచ్ సర్వీసెస్ ఉన్నాయా, ఆర్ హోమ్ డెలివరీ సర్వీసెసా, ఒకవేళ క్లాతింగ్ బ్రాండ్ అయితే ఆన్లైన్లో పంపిస్తారా, ప్రింటెడ్ టీషర్ట్స్ ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సో మనకు కస్టమర్ ఫోన్ చేసి అడగడం కంటే ముందే అక్కడ డిస్క్రిప్షన్ డిస్ప్లే అవుతుంది. సో ఆ డిస్ప్లేలో మనం ఈజీగా మనం చూసి కస్టమర్ చూసి ఓహో ఇక్కడ ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పి అతనికి అర్థమవుతుంది. సో దట్ అతను మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. సో ఇక్కడ నేను ఒక చిన్న డిస్క్రిప్షన్ ఇచ్చాను, వి ప్రొవైడ్ హోమ్ మేడ్ టిఫిన్ సర్వీస్ అని చెప్పి. సో మీరు మీ బిజినెస్ కి తగ్గట్టుగా మీరు అక్కడ డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కూడా ఏదైనా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే
ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎంత ప్రైసింగ్, అవి కూడా మీరు యాడ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు వీల్ చైర్ యాక్సెస్ ఉందా, టాయిలెట్స్ ఉన్నాయా లేవా, ఇవి కూడా మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత యాడ్ అ స్టోర్ ఫ్రంట్ ఫోటో, అంటే మీ స్టోర్ కి సంబంధించిన ఫొటోస్ ఇక్కడ యాడ్ చేయాలి. మీ స్టోర్ ఎంత నీట్ గా, ఎంత గుడ్ లుకింగ్ గా కనిపిస్తే కస్టమర్ ఫస్ట్ సైట్ లోనే అంత అట్రాక్ట్ అయ్యి మీ స్టోర్ ని విజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు మీ స్టోర్ ఫోటో అక్కడ కనిపిస్తే వాళ్ళు ఒకవేళ గూగుల్ మ్యాప్స్ ఫాలో అయితే వచ్చినా కూడా ఆ ఫోటోని చూసి ఓహో ఇది ఇక్కడే ఉందన్నమాట అని చెప్పి వాళ్ళకు కనుక్కోవడానికి కొంచెం ఈజీగా అవుతుంది. అందుకే అక్కడ మనం స్టోర్ ఫోటో యాడ్ చేయాలి. దాంతో పాటు మన స్టోర్ ఎలా కనిపిస్తుందో కస్టమర్ కి ఒక ఫస్ట్ అట్రాక్షన్ లాగా, అంటే చూడగానే కొంచెం అట్రాక్టివ్ గా ఫీల్ అయ్యేలాగా కూడా మన స్టోర్ ఫోటో అక్కడ యాడ్ చేస్తే మనకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టోర్ ఫోటో యాడ్ చేయాలి. సో యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ స్కిప్ కొడుతున్నాను. సో యాడ్ చేసిన తర్వాత దాంతో పాటు మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్, అంటే మీ స్టోర్ కావచ్చు, మీ రెస్టారెంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో వాటివి ఇమేజెస్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను యాడ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ కొట్టండి. నేను ఇక్కడ స్కిప్ పైన ఎంటర్ చేస్తున్నాను. ఎస్ సార్. సో ఇప్పుడు ఒక డొమైన్ నేమ్, అంటే మన బిజినెస్కి కావాల్సిన వెబ్సైట్ని కూడా గూగుల్ మనకు క్రియేట్ చేసి ఇస్తుంది. ఒకవేళ మీకు వెబ్సైట్ హ్యాండిల్ చేయడం రాకపోతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, మీరు స్కిప్ బటన్ ప్రెస్ చేయొచ్చు. సో ప్రజెంట్ మనము డొమైన్ లేకుండానే ఫర్దర్గా కంటిన్యూ అవుదాము. సో ఎస్ సార్, ఇక్కడ కంటిన్యూ చేసిన తర్వాత ఇప్పుడు మన బిజినెస్ అనేది గూగుల్లో కంప్లీట్గా లిస్ట్ అయిపోయింది. సో మీ బిజినెస్ని మీరు గూగుల్లో వెళ్ళి టైప్ చేస్తే వెంటనే అక్కడ మీ బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయి. దాంతోపాటు అక్కడ గూగుల్ మ్యాప్కి సంబంధించి కూడా ఎక్కడ మీ బిజినెస్ ఉందో చాలా ఈజీగా లొకేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు మనం సర్చ్ చేసి మీకు చూపించడానికి వీలవ్వదు, ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే గూగుల్ ఈస్ ప్రాసెసింగ్ యువర్ వెరిఫికేషన్, ఇట్ మే టేక్ అప్ టు 5 days అని చూపిస్తుంది. సో 5 days వరకు ఇది ప్రాసెస్ అవుతుంది. విత్ ఇన్ 5 days లోపలనే అది రివ్యూ చేసిన తర్వాత, ఆ బిజినెస్ ని రికగ్నైజ్ చేసిన తర్వాత గూగుల్లో లొకేట్ చేసి మీకంటూ మీ బిజినెస్ ఎక్కడుందో గూగుల్లో లొకేట్ చేస్తుంది. దాని తర్వాత మీరు సర్చ్ చేసి ఎగ్జాక్ట్ డైరెక్షన్ ఫాలో అవుతూ కస్టమర్స్ మిమ్మల్ని రీచ్ అవుతారు. అండ్ మీరు కూడా మీ బిజినెస్ వరకు రీచ్ అవ్వచ్చు. ఒకవేళ ఎవరైనా మీకు కాల్ చేసి, అక్కడ మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసాం కదా, సో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మిమ్మల్ని కాల్ చేసి సార్ మీ లొకేషన్ పంపించండి అన్నప్పుడు మనం లొకేషన్ కూడా ఈజీగా షేర్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు గూగుల్లో మీ బిజినెస్ ని లిస్ట్ చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఆ ఏరియాలో వచ్చి ఎవరైనా ఫలానా స్టోర్ ఇక్కడ ఉందని టైప్ చేసినప్పుడు ఏవైతే అక్కడ స్టోర్స్ ఉన్నాయో వాటితో పాటు మీ స్టోర్ కూడా కనిపిస్తుంది. అండ్ అందులో ఆల్రెడీ మీకు కస్టమర్స్ ఉంటే మీరు కస్టమర్స్ కి అడిగి ఫీడ్బ్యాక్ తీసుకోండి, రివ్యూస్ తీసుకోండి. ఆ రివ్యూస్ పరంగా కూడా అక్కడ మనకు రివ్యూ రేటింగ్ పరంగా కూడా గూగుల్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా మీరు గూగుల్లో లిస్ట్ చేసుకుంటే మీ బిజినెస్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో అదండి మ్యాటర్. ఇవాల్టి మన ఎపిసోడ్ 3లో మనం 3 విషయాల గురించి నేర్చుకుందాం. ఒకటి, గూగుల్లో మన బిజినెస్ ని ఎలా లిస్ట్ చేయాలి నేర్చుకుందాం. సో అలా లిస్ట్ చేయడం ద్వారా మీ బిజినెస్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. ఎక్కువగా స్మాల్ స్కేల్ బిజినెస్ అయితే ఎక్కువగా స్కేల్ అయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా ఎందుకంటే గూగుల్లో మీరు రివ్యూస్ పెట్టే కొద్దీ ఆర్ మీ బిజినెస్కి సంబంధించిన అప్డేట్స్ మీరు పెట్టే కొద్దీ మీ బిజినెస్ అనేది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా మీకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఒకవేళ ఎవరైనా గూగుల్లో తమ బిజినెస్ని లిస్ట్ చేయకపోయి ఉంటే, సో టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివిన తర్వాత గూగుల్లో మీ బిజినెస్ని ఇవాళే లిస్ట్ చేసి మీ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీ బిజినెస్ గూగుల్లో ఎలా లిస్ట్ చేయాలో దానికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. నేను హోప్ఫుల్లీ మీ కామెంట్స్ అని చదివి వాటికి రిప్లై చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాస్ వాలా, బీ ద బాస్.